అన్నగారు ఐశ్వర్యవంతుడైతే తమ్ముడు అనుసరిస్తాడు. మా అన్నయ్య పెద్ద వ్యాపారస్తుడు, బిజినెస్ మ్యాగ్నెట్ అని వీడిళ్ళు ఆ మ్యాగ్నెట్ తగులుకుంటాడు ఇనప మొక్కలాగా. అదే మరి అన్నగారు అడుక్కు తింటూ ఉంటే వాడి కర్మండి, వాడి జీవితాన్ని వాడే పాడు చేసుకున్నాడు అని వీడు ఉంటాడు. వీడికి రూపాయి ఇవ్వడు వాడు. ఇది లోకంలో అన్నదమ్ముల పరిస్థితి. పైగా మా అన్నయ్యకి ఎలా బతకాలో తెలియదండి, వీడికి తెలిసింది ఇక్కడ మొత్తం. కొన్ని ఏదో అయింది, వాడు బతుకు పాడైంది, మనం వాడికి ఏదో సాయం చేయగలం, చేయొచ్చుగా, చేయగలిగినంత చెయ్యి. వ్యాఖ్యానం దేనికి? నీ తోడ పుట్టిన వాడు నీకంటే ముందో వెనకో పుట్టాడు, ఆ మాత్రం చేయలేవు. అన్నదమ్ములకు కూడా, బయట వాళ్ళకి కాదే. మా అన్నయ్య ఆస్తంతా తగలబెట్టేసుకున్నాడండి అని ఏదో చెబుతారు వ్యాఖ్యానాలు చేసి తప్ప. అదంతా గొడవెందుకు? మన అన్నగారిని మనం 10 మందిలో పలసనెందుకు చేసుకోవాలి? మనం చేద్దాం సాయం, మన అన్నగారే కదా అని చేయకూడదా అని. లోకంలో అన్నదమ్ములు ఎవరైనా అన్నగారు ఐశ్వర్యవంతుడైతే తమ్ముడు అనుసరిస్తాడు, అన్నగారు పదవిలో ఉంటే తమ్ముడే పెత్తనం చేసేస్తాడు. ఐశ్వర్యము లేక పదవి లేక కట్టుబట్టలతో రాముడు వెళ్ళిపోతుంటే లక్ష్మణుడు అనుసరించాడే. లక్ష్మణుడిని మించినటువంటి త్యాగమూర్తి ఎవరైనా ఉంటారా? ఇది రాముడు.